ఇప్పుడు ఇంకోటి ఒకళ్ళు నిన్న 6వ భార్య 7వ భార్య వీడియో కింద కమెంట్ చేశారు. ఏంటి ఇంతమందిని పెళ్లి చేసుకుంటున్నాడు కృష్ణుడు అని చెప్పి చాలా సర్కాస్టిక్గా ఏదో హిందూ ద్వేషిలా ఉన్నాడు. సో నేను ఇలాంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే కృష్ణుడు పరమాత్మ. ఆయన ఎలా అయితే భక్తులు ఆయనని ప్రార్థిస్తారో కృష్ణుడు ఆయా రూపాల్లో వాళ్ళకి వరాలు ఇస్తారు. ఇప్పుడు భౌతిక జగత్తులో స్త్రీ పురుషుల వివాహం లాంటిది కాదు భగవంతుడితో వివాహం అంటే. భగవంతుడు దివ్యమైన పురుషుడు, ఈ జగత్తుకి అతీతమైన పురుషుడు. భగవంతుడిని జగత్తులోని పురుషుల్లాగా చూస్తే మనం మూర్ఖులమని అర్థము. ఇదే మన శాస్త్రాలు చెప్పే భగవంతుడు ఆయనకి రూల్స్ అప్లై అవ్వవు. ప్లస్ ఈ అబ్బాయి అమ్మాయి సంబంధం లాంటిది కాదు భగవంతుడితో సంబంధం. భగవంతుడిని పెళ్లి చేసుకునే వాళ్ళు మామూలు మనుషులు కాదు, వాళ్ళు దివ్యమైన భక్తులు. అందుకని సాధారణ మానవులకి అర్థం అవ్వాలి అని చెప్పి వాళ్ళపైన కృప కురిపించాలి అని చెప్పి భగవంతుడి ధామంలోకి వచ్చి లీలలు చేస్తారు మనల్ని ఆకర్షించుకోవడానికి. అంత కరుణామయుడు కృష్ణుడు. ఇంకా కృష్ణుడికి ఎటువంటి ఈ కామవాసనలు లాంటివి అంటవు, ఎందుకంటే ఆయన పరమాత్మ. దీని గురించి ఒక అద్భుతమైన కథ ఉంది, అది రాసలీల ఘట్టంలో జరుగుతుందన్నమాట. దాని గురించి రాబోయే వీడియోస్లో ఖచ్చితంగా చెప్తాను. సో ఎలా కృష్ణుడు భగవంతుడు, ఆయనకి కామం అనేది కూడా అంటదు అని చెప్పి, ఎందుకంటే ఆయన భగవంతుడు కాబట్టి. కామదేవుడు ఆయన కంట్రోల్లో ఉంటారు, ఆయన కామదేవుడు కంట్రోల్లో ఉండరు. రాధే రాధే.